హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అద్భుతమైన ప్లాట్స్ 3 ప్లాట్స్ అనేవి మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. మనకు వచ్చేసరికి 200 స్క్వేర్ యార్డ్స్ ఫుల్ ఎర్లెస్ పేడ్ తోటి మనకి వెస్ట్ ఫేసింగ్ లో 30 ఫీట్ రోడ్ తోటి అయితే ఉంది. అలాగే ఇంకొక 2 ప్లాట్స్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్, అలాగే మనకి 140 స్క్వేర్ యార్డ్స్, మొత్తం 3 ప్లాట్లు. ఈ ప్లాట్లు 3 ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీకు ప్లాట్స్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇదే విధంగా మనం ప్రాపర్టీస్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటాము. మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక ఆలస్యం ఎందుకండి, మనం లోపలికి వెళ్ళేసి ప్లాట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. చూస్తున్నారు కానీ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసరికి మనము 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మనం ప్లాట్ దగ్గర అయితే ఉన్నాము. దీనికి వచ్చేసరికి డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫేసింగ్ వచ్చేసరికి 36 ఉంటుంది, లోపలికి డెప్త్ వచ్చేసరికి 50 ఉంటుంది. మొత్తం 200 గజాల ప్లాట్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకి నియర్ బై హౌసెస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం చూడండి, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అనేది అయితే కాదు, ఇప్పుడు సెమీ కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేదా తక్కువ ధరలో మనకి రీజనబుల్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఈ ప్లాట్స్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తుర్కేంజాల్లో ఉన్నటువంటి కమ్మగూడెంలో సెంట్ పాల్ స్కూల్ కి నియర్ బై ఉంటుంది అనమాట. ఇక మిగిలిన 2 ప్లాట్లు కూడా చూద్దాం పదండి. ఇక ఇక్కడ వచ్చేసరికి మనం వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి 150 గజాల ప్లాట్, 140 గజాల ప్లాట్ దగ్గర కూడా ఉన్నాము. ఇది మనకు ఓవరాల్ గా కూడా 2 పక్కనే ఉంటాయి. మనకి 290 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవచ్చు, లేదా సపరేట్ 140 గజాలు కావాలన్నా ఇస్తారు, 150 గజాలు కావాలన్నా ఇస్తారు. ఇది మనకు వచ్చేసరికి మొత్తం ఫేసింగ్ వచ్చేసరికి మనకి 150 గజాలకు 27x50 డైమెన్షన్స్ లో ఉంటుంది. అలాగే మనకి 140 గజాలు వచ్చేసరికి 25.5x50 డైమెన్షన్స్ లో మనకి ప్లాట్లు అయితే ఉన్నాయి అనమాట. ఈ ప్లాట్స్ కి నియర్ బై హౌసెస్ కూడా చూడండి, మొత్తం హౌసెస్ నియర్ బై కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మనకి ఇక్కడ కూడా ప్రెసెంట్ ఆల్రెడీ మనకి రెసిడెన్షియల్ ఏరియాగా మారబోతుంది. సో ఇక మనం ఈ ప్లాట్స్ గురించి అలాగే నియర్ బై లొకేషన్స్ గురించి, హైలైట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. సో గైస్ చూసారు కానీ 3 ప్లాట్లు కూడా మనకి సెమీ కన్స్ట్రక్షన్ ఏరియాలో అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఒకటి 140 గజాలు ఉంది, అలాగే 150 గజాలు ఉంది, అలాగే 200 గజాలు ఉంది. ఈ 200 గజాలకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉంది. 140, 150 గజాలకి ఎల్ఆర్ఎస్ టోకన్ పేమెంట్లు మాత్రమే చేస్తున్నారు అనమాట. ఇది తుర్కేంజాల్ మున్సిపాలిటీలో, బిఫోర్ ఇది తుర్కేంజాల్ మున్సిపాలిటీ కమ్మగూడెంలో సెంట్ పాల్ స్కూల్ కి నియర్ బై ఉన్నటువంటి ప్రగతి వెంచర్ లో మనకి ప్లాట్స్ అనేవి ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి జిహెచ్ఎంసీలో మెర్జ్ అయిపోవడం వల్ల మనకి అండర్ జిహెచ్ఎంసీలోకి అయితే వస్తాయి అనమాట. ఇది సాగర్ హైవే ఉన్నటువంటి తుర్కేంజాల్ మెయిన్ రోడ్ ఎక్స్ రోడ్ కి జస్ట్ కేవలం మనకి 1.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి ప్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉండడం జరిగింది. ఇక్కడ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసరికి కేవలం ఒక 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అక్కడ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ అయినా, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా, అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీ అయినా, అలాగే కేయిన్స్ కంపెనీ అయినా, అక్కడ నుండి కేవలం మనం ఒక 10 to 15 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ ప్లాట్ నుండి కేవలం ఒక 15 to 20 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ హైవేకి కూడా దగ్గరగానే మనకి మనకి బిఎన్ రెడ్డి నుంచి చూసుకుంటే మంగళపల్లి చౌరస్తా వరకు ఎక్కడైనా మనకి హైవేకి 1.5 కిలోమీటర్స్ బిలోలో మనకి నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ప్రైస్ లో ఎక్కడ మనకి ప్లాట్లు అనేవి లేవు. ఈ ప్రైస్ లో మనకి ఇక ఈ ప్లాట్ల యొక్క ధరం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి 33,500 రూపాయలు అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, డెఫినెట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు దీని ద్వారా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మీకు ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేస్తుంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఎల్ఆర్ఎస్ టోకన్ పేమెంట్లు చేసినటువంటి మనకి 140, 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు వచ్చేసరికి మనకి 33,000 అయితే చెప్తున్నారు. ఇవి ఫ్రంట్ రోడ్ అండ్ బ్యాక్ రోడ్ లో అయితే మనకి ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. మరి ఈ ప్లాట్ కి నియర్ బై లొకేషన్స్ చూసుకున్నారు, ధర చూసుకున్నారు, మనకి సెమీ కన్స్ట్రక్షన్ ఏరియా, మనకి నియర్ బై కూడా హౌసెస్ ఫుల్ గా కనిపిస్తున్నాయి కాబట్టి మంచి ప్రైమ్ ఏరియాలో మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కైనా, రీజనబుల్ ప్రైస్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా ఈ ప్లాట్స్ అయితే మీకోసం ఎదురు చూస్తున్నాయి. తప్పకుండా మీరు ఈ ప్లాట్స్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏమన్నా ప్రమోషన్ చేయించుకోవడానికి కింద ఉన్నటువంటి నా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక
ఇది మీకు కస్టమర్ వస్తే మీరు నాకు కాల్ చేస్తే డైరెక్ట్ సైట్ విజిట్ అయితే చేయించడం జరుగుతుంది, డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడించడం అయితే జరుగుతుంది. యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మనం కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీకు డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడిపిస్తాను, ఎటువంటి మిడిల్ మ్యాన్స్ కూడా ఉండరు. ఇక మనం చూసారు కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీకు ఇంత మంచి ప్లాట్స్ అనేవి మీకు కోసం ఎదురు చూస్తున్నాయి. డెఫినెట్ గా మీరు పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయగలని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.